ఓం శాంతి. బ్రహ్మ బాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. సభీకే లియే పితృవత్ ప్రేమ్. అందరి పైన ఎంత ఒక తండ్రి లాంటి ప్రేమను చూపించేవారు. इस प्रकार के गीता का गाकर सभी गोप गोपियां अथवा सत्संगी भाई बहनें खुशी से झूमने रहते थे। कई बार जब दादा सत्संग पूरा करते उठते थे तो सभी बहनें माताएं और भाई उठकर दादा के सामने खड़े हो जाते थे। సో ఈ విధంగా అందరూ చాలా ఇష్టంతో గీతని పాడేవారు. గోపికలు కానీ, సత్సంగాలకి వచ్చిన సోదరి సోదరులు కానీ సంతోషంతో సదా నాట్యం చేస్తూ ఉండేవారు. చాలా సార్లు బాబా సత్సంగం చేశాక, దాదా సత్సంగం చేశాక లెగ్గాని ఆ సోదరి సోదరులు దాదా సన్ముఖంలో వచ్చి నిల్చుండిపోయేవారు. దాదాకి పవిత్రత, पितृवत दृष्टि सभी आत्माओं पर पड़ती है। सभी के प्रति बेटी आ बच्चे या मधुर शब्द निकलते थे। सभी उपस्थिति जन अनुभव करते थे जैसे वे आत्मा के रूप में आत्मा का पिता, जगत पिता अथवा धर्म की पिता समुख के खड़े हैं। సో దండలో ఉన్న పవిత్రత, శక్తి మరియు ఒక తండ్రి లాంటి దృష్టి కలగడంతో ప్రతి ఒక్క ఆత్మ వారి పైన ఎంతో అట్రాక్ట్ అయిపోయేవారు. రా పిల్లలు, రా అమ్మాయి, ఈ విధంగా మధురమైన శబ్దాలు వచ్చాయి. ప్రతి ఒక్కరు దాదా ముందు నిల్చోగానే ఆత్మిక స్వరూపం కానీ, ఆత్మిక తండ్రి పరమాత్మ, జగత్పిత లేక మిగతా ధర్మాల ఒక పిత వారి సన్ముఖంలో నిల్చున్నాం అని అనుభవం చేసుకునేవారు. सभी के मन में बच्चों की तरफ स्नेह के अदर होते हैं। उसकी अदक्षिता बोल उठते हैं, ये हमारा पापा है। ప్రతి ఒక్కరి పైన దాదాకి ఎంతో స్నేహం ఉండేది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో నిశ్చయంతో వీరు నా తండ్రి అని అనేవారు. సభీ ఉనే ఓం బాబా వ కర్కర్ పుకార్తే హే. అందరూ వారిని దాదాని ఓం బాబా అని పిలిచేవారు. कई बुजुर्ग और मुखीता चौधरी लोग जो कि बाबा को पहले से ही जानते थे, वे अभी बाबा के सम्मुख आते थे तो ऐसे अनुभव करते हैं जैसे बिछड़े हुए बच्चे बाबा से मिले रहे हो। कई माताएं, बहनें अथवा पुरुष जो पहली बार उस सत्संग में आकर सम्मिलित होती है, उसकी यद्यप पहले से बाबा ने जान पहचान नहीं होती थी तो वे भी बाबा को देखते तो उसकी आंखों से प्रेम की आंसू टपक पड़ते हैं। सहज उसके मुख से वही नहीं जिगरे थे, बाबा बाबा प्रेम से सभी शब्द बाबा निकलते रहते हैं। పెద్దవారు కానీ, ఎంతో రిచ్ పర్సన్స్ కానీ, ఎవరైతే ఇంతకు ముందు నుంచి బాబా దాదా ఎవరో తెలిసేవారో వారి సన్ముఖంలో ఇప్పుడు వస్తే దాదాని ఎలా పట్టేసుకునేవారంటే, ఎలా అయితే చిన్న పిల్లలు తండ్రి నుంచి విడిపోయి మళ్ళీ ఆ తండ్రిని కలుసుకోగానే ఎంత ప్రేమ ఉంటుంది, అలాంటి ప్రేమ చూపించేవారు. చాలా మంది మాతలు కానీ, పురుషులు కానీ, లేకపోతే ఎవరైతే ఫస్ట్ టైం ఈ సత్సంగాలకి వచ్చారో వారికి ఎలా అనిపించేదంటే, ఎప్పటి నుంచో ఇది మాకు తెలుసు, ఏది కొత్తగా లేదు అని అనిపించేది. వారి కళ్ళ నుంచి ఎంత ప్రేమపూర్వకమైన ఆశ్రులు వచ్చాయి. వారి నోటి నుంచి బాబా బాబా అని తెలియని వారు కానీ, తెలిసిన వారు కానీ ప్రతి ఒక్కరూ బాబా బాబా అని ప్రేమతో అనేవారు. సో నెక్స్ట్ హిస్టరీ మనం రేపు కంటిన్యూ చేద్దాం. ఓం శాంతి.